వారింటి పేరు సింగంపల్లి వారు, ఇంటి పేరు సింగంపల్లి వారు, సింగంపల్లి ఉదయ భాస్కర్ రావు గారు, వరలక్ష్మి గారు, మహానుభావులు వారి కుమారులు కోడళ్ళు కుటుంబ సభ్యులు వేడుకున్న వారికి ఏమి శ్రేయ ఉంటుంది. గురువు గారి తులసమాల వేసి మహానుభావులు 101 రూపాయలు కానుగిచ్చారు. వారి కిరణ గోవులు భూమి వాడు ఏ మహాతల్లి ఆమె పెద్ద కాపు వారి ఇంటి 80,000 20,000 కాపాడు నూనె ఉండించాలమ్మ. కూర్చున్న ఒకరు జోడ జోడ నూనె చొప్పులు ఉండించాలి. గోవింద
నీకో మరి మోసేటి తల్లు గన్ననా తల్లి తల్లి పూజ దండాలు పెడితే సున్న పాపాలు చెల్లిపోతాయో దండాలు పెడితే చెల్లిపోతాయో సున్న పాపాలే చెల్లిపోతాయో పట్టున్న పాపాలు పారిపోతాయో బాబాలు చెల్లిపోతాయో పట్టున్న బాబాలు పారిపోతాయో ఈ తర్వాత వందనము గారిడి కట్టేటి వర్ణానికి వారింటి తెరసెక్కాలు ఇంటి పెరిసెక్కాల ఇంటి తెరసెక్కాలు తాత తెరకాకయ్యో తండ్రి కామయ్య తాత పెరగాటయ్య తండ్రి కామయ్య తాత తెరకాకయ్య తండ్రి కామయ్య వారు యజమానులెద్దారు చూడండమ్మా ఈ కథ కవుకు
వచ్చిన మహానీయులండి. ఆ తూర్పు గోదావరి జిల్లా బాబు కోట రామచంద్రపురం తాలూకండి వెల్ల అనే గ్రామంలోని వెలిసి పుట్టారండి. వారు వరణానికి కాపులండి. కాపులమ్మ. అవునండి. వారింటి పేరే చిక్కాలవారండి. సిక్కాలవారండి. అవునండి. సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులు ఇద్దరు కళాకారులు. అవునండి. ఎల్ల గ్రామము నుంచి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి 106 కవుగుచ్చారు కదండి. నోటాల కవగుచ్చిన కథ బాబు. అవునండి. ఇది ఒక రామాయణం ఒక కథ. భారము కదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కథ. ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టి పాకి చెల్లిపోయారండి. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు అనుకున్నామండి. ఊరమ్ముకుంటున్నాం. అవునండి. మహానుభావులు ఆ. గురువులను ఇచ్చే అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహానీయుడు ఆయన ఎవరండి? ఆయన ఆ. అయ్యో రామసుందర పరము వారు వెలుసున్న గొప్పవారి పేట. వారు గొప్పవారి పేట. వారు ఉద్దేశమ్మ. వారు వర్ణానికి సిరిపలికి వైకుంఠాపురం. వారు వర్ణానికి సిరిపలికి వైకుంఠాపురం. వారింటి పేరైతే యమదలవారు. ఇంటి పేరు వారు ఇంటి పేరున మొదలుహారు. బాబు పేరు శ్రీనివాసు గురువు గారు. ఈ సోదరి నాగుడు సక్కవన్నమయ్య. అయ్యో ఎలమీద నా గురువు చెప్పుదామనమా. ఈ గురువును తెలిసి గురుపోసి. అయ్యో రామేశ్వరకు రామో లింగాని తెలుసా. ఆయన నాకు విద్యాదానం చేస్తున్న మహానీయుడు రామసుందర పరమ తాలూకా. వెలిసి పుట్టారండి. వారు వర్ణానికి అంటిగా బజ్జలండి. ఆయన ఆ. వర్ణానికి చెట్టు బజ్జీలేదు. ఆ. వారింటి పేరే గణపల వారు పేరు శ్రీనివాసరావు గారు. మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. నా విద్యాదానం చేస్తున్న 2వ గురువు గారండి. ఆయన ఎవరండి? రామసుందర పరమ తాలూకా. నర్సాపురపేటలో వెలిసి పుట్టారు. వర్ణానికి చెట్టు పరిచయండి. వారింటి పేరే చెట్టివారు పేరు చంద్రరావు గారు. మీకు విద్యాదానం చేసిన 2వ గురువు గారండి. నా గురువుకి వెయ్యేళ్ళ అవసరం పై వెయ్యి గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ. అంటే ఆయన ఇప్పుడు మనం చెప్పము లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం